హలో గైస్! ఇదొక ఇంటర్వ్యూ క్వెషన్ అనమాట. సో, దీనికి ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే వెంటనే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేకపోతే ఈ వీడియో చూడండి. మనకి జావా స్క్రిప్ట్‌లోని పోస్ట్ ఫిక్స్ అండ్ ప్రిఫిక్స్ అని చెప్పేసి 2 ఆపరేటర్స్ ఉంటాయి. ఇదేంటంటే మనం ఏదైనా ఎక్స్‌ప్రెషన్స్‌లోని ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఎప్పుడవ్వాలో డిఫైన్ చేస్తాయన్నమాట. సో, దీనికి చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ అస్యూమ్ మనం గ్రౌండ్‌లో ఉన్నాం అండ్ మన చేతిలో కౌంటర్ ఉంది. మనం గ్రౌండ్ చుట్టూ ఒక రౌండ్ ఏసేసాక మనం ఎప్పుడైతే కౌంటర్ క్లిక్ చేస్తామో దాన్ని పోస్ట్ ఫిక్స్ అంటారు. అట్లా కాకుండా మన స్టెప్ కౌంటర్ ఫస్టే క్లిక్ చేసేసి దాని నెక్స్ట్ గ్రౌండ్ చుట్టూ రౌండ్ చేస్తే దాన్ని ప్రీఫిక్స్ ఆపరేటర్ అంటారు. అండ్ నేను పోస్ట్ ఫిక్స్ కి ప్రీఫిక్స్ కి డెఫినేషన్ అయితే నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే మనం ఇనిషియల్ గా 0లో ఉన్నాం అండ్ స్టార్ట్ చేసాం. ద నెక్స్ట్ ఎక్స్ ప్లస్ ప్లస్ అంటే మనకు రౌండ్ అయిపోయింది. ద నెక్స్ట్ మళ్ళీ ఎక్స్ని ప్రింట్ చేస్తున్నాం. సో దీని అవుట్పుట్ అయితే చూద్దాం. ఇప్పుడు చూస్తే మనకి స్టార్ట్ 0 డన్ దగ్గర క్లిక్ చేసాం కాబట్టి దాని నెక్స్ట్ మనకి 1 అని ప్రింట్ అయింది. అదే ప్రీఫిక్స్ ఆపరేటర్ అంటే మనం బటన్ క్లిక్ చేసి రన్ చేస్తాం కదా. సో దీనికి ఏం చేయాలంటే మనం సింపుల్ గా ఇక్కడ ప్లస్ ప్లస్ అని యాడ్ చేసిన వెంటనే దీని అవుట్పుట్ చూడు మనకి స్టార్టింగ్ లోనే 1 అని వచ్చేసింది. థ్యాంక్ యూ.